నమస్కారం. నేను చందు. ఈ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలిఫోర్నియాలోని సాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులైన తెలుగు మహిళ ఎవరు? జయ బాడిగా. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు. 2024 మే 21 నుంచి 10 రోజుల పాటు ఏ రాష్ట్రంలోని మెలట్టూరులో భాగవత మేళ నాటక మహోత్సవాన్ని నిర్వహించారు? తమిళనాడు. ఏటా మేలో మెల్లట్టూరులో నిర్వహించే ఈ భాగవత మేళ నాటక మహోత్సవం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచింది. తెలుగువారి అసలు సిసలు నాటకం యక్షగానం ప్రక్రియ మూలంగా రూపొందించిన అంశాలే భాగవత మేళాలో ఉంటాయి. ఈ ఏడాది జాతీయ అకౌంట్ల గణాంకాల ప్రకారం 2011 ఆర్థిక సంవత్సరంలో 2.90 lakhs కోట్లుగా ఉన్న కుటుంబాల రుణభారం 2023 మార్చి నాటికి ఎంత మొత్తానికి పెరిగింది? 15.57 lakhs కోట్లు. ఈ అప్పుల్లో అత్యధికం బ్యాంకులు ఇచ్చిన రుణాలే. ముఖ్యంగా కోవిడ్ తర్వాత కుటుంబాల రుణభారం భారీగా పెరిగింది. కోవిడ్కు ముందు ఇది 7.37 lakhs కోట్లుగా ఉంది. మానసిక ఆరోగ్య అవగాహన మాసంగా ఏటా ఏ నెలను జాతీయ స్థాయిలో పాటిస్తారు? మే. టేక్ ద మూమెంట్ అనే థీమ్తో ఈ ఏడాది మానసిక ఆరోగ్య అవగాహన మాసాన్ని నిర్వహించారు. ఒక నిమిషం పాటు ఫోన్ కనిపించకపోతే భయం, ఆందోళన, కోపం, వణుకు వంటి లక్షణాలు ఉండటాన్ని ఏమంటారు? నోమోఫోబియా. నో మొబైల్ ఫోన్ ఫోబియా. శక్తివంతమైన బాంబు సెబెక్స్ 2 సైనిక బలగాల శక్తిని మరింత పెంచే అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థం సెబెక్స్ 2ను భారత నేవీ విజయవంతంగా పరీక్షించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బాంబుల్లో ఒకటిగా నిలుస్తుంది. దీనిని నాగ్పూర్కు చెందిన ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ సంస్థ అభివృద్ధి చేసింది. ఇది టై నైట్రో టాల్యూని కంటే 2.01% రేట్లు విధ్వంసకరం. భారత సైన్యం వద్ద ఉన్న సంప్రదాయ బాంబులతో పోల్చితే అత్యంత ఫైర్ పవర్ ప్రాణాంతకమైనవిగా ఈ పేలుడు పదార్థాలు నిలుస్తాయని ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ తెలిపింది. పేలుడి శక్తిని ట్రై నైట్రో యూనితో పోలుస్తారు. బాంబుల TNT ఈక్వివలెన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ పేలుడు విధ్వంసం సంభవిస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వార్ హెడ్స్, ఏరియల్ బాంబ్స్, ఇతర ఆయుధాల్లో వాడుతున్న బాంబుల TNT ఈక్వివలెన్స్ 1.25 నుంచి 1.30 వరకు ఉంది. జూ పార్కుకు కొత్త నేస్తాల రాక. నగరంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు గురువారం సాయంత్రం కొన్ని కొత్త నేస్తాలు వచ్చాయి. జంతు మార్పిడి విధానంలో భాగంగా గ్రీన్ వింగ్ మకావ్, స్క్విరెల్, మంకీస్ తదితర వాటిని గుజరాత్లోని జామ్నగర్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చినట్లు ఇన్ఛార్జి క్యూరేటర్ చెప్పారు. వీటికి బదులుగా మన నుంచి కొన్నింటిని అక్కడికి పంపించినట్లు. అయితే నిన్న కూడా ఇచ్చారు, నక్షత్ర తాబేళ్లను పంపించారంట. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. జేఏఎం ఇండియా వేదిక ఎమ్మెల్యేలు బుధవారం సమావేశమై ఈయనను ఎన్నుకున్నారు. ఇది ఆయనకు మూడోసారి. వర్డ్ ఆఫ్ ద డే క్యాటాస్ట్రోఫ్. విపత్తు, పెద్ద అపాయం. English meaning: the word catastrophe is a noun that refers to a sudden and widespread disaster, often resulting in significant damage, loss or destruction. It can also mean a complete failure or a very bad situation. Synonyms: disaster, calamity. Antonyms: blessing, boon. Usage: the earthquake was a catastrophe that left thousands of people homeless and caused extensive damage to the city. The company bankruptcy was a financial catastrophe that affected its investors and employees. ఇవి ఈ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.